హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఉండవల్లి ఉన్నట్టుండి జగన్ మీద రివర్స్ అయ్యాడు. చూస్తూ ఉంటే చంద్రబాబు గారికి ఏమైనా ఫేవర్గా మారుతున్నారా అన్నట్లు కనిపిస్తుంది. నిన్నైతే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆంధ్రాలో బీభత్సమైన వరదలు, వాటి ఎఫెక్ట్ అనేది తీవ్ర స్థాయిలో ఉండటం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ టైంలో ఉండవల్లి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ వరదల గురించి కావచ్చు, అలాగే చంద్రబాబు గారి గురించి, అలాగే ముఖ్యంగా మార్గదర్శి కేసు ఆయన ఏదైతే పోరాడుతున్నారో దాని గురించి, జగన్ గురించి, ఇట్లా రకరకాల రాజకీయ సామాజిక అంశాల గురించి ఆయన మాట్లాడాడు. అయితే వీటిల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయన్నమాట. ఉండవల్లి గారు ఎప్పుడు మాట్లాడినా దాంట్లో మార్గదర్శి ఇష్యూ అనేది ముఖ్యమైన విషయంగా ఉంటుంది. దాంట్లో ఏదో ఒక అప్డేట్ అనేది ఉంటుంది. దాంతోపాటు జగన్ పరిపాలన గురించి, జగన్ అంటే నాకు ఇష్టం అంటాడు, లేకపోతే వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం అంటాడు, ఏదో ఒకటి జగన్ మీద ఒక పాజిటివ్ యాంగిల్లో 2-3 డైలాగులు వేస్తుంటాడు. సో ఇది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబు గారి మీద కూడా ఈసారి రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు జగన్కి ఫేవర్గా మాట్లాడుతూ వచ్చి ఆ మార్గదర్శి కేసులో జగన్ ఎంతో చొరవ తీసుకున్నాడు, ఎంతో ఉన్నాడు అని చెబుతూ వచ్చారు. దాంతోపాటు గతంలో అంటే ఈ విషయాలన్నీ గతంలో ఈ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. దాంతోపాటు జగన్ వల్లే అసలు ఈ కేసు నిలబడింది అన్నట్టు అందరూ మాట్లాడితే అదేం కాదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. జగన్ సపోర్ట్ చేసిన మాట వాస్తవమే, కానీ పూర్తి స్థాయిలో అదేదో జగన్ వల్లే జరుగుతుందని కాదు, ఇది ప్రజలకు జరగాల్సిన న్యాయము అది ఇది అని చెప్పేసి ఆయన ఒక యాంగిల్లో గతంలో మాట్లాడాడు. ఇప్పుడు చూస్తే మొత్తం ఆయన యాంగిల్ అంతా మారిపోయింది, మొత్తం రివర్స్లో ఉందన్నమాట. సో ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ లాగా ఉంది ఇది. చూస్తే మొదట వరదల గురించి అయితే ఆయన ప్రస్తావించి, ఇప్పుడు ఏపీలో బీభత్సమైన వరదలు ఉధృతి అనేది, ఆ కృష్ణానది ఏదైతే ఉందో కృష్ణానది ఉధృతి అనేది ఇప్పుడు తెలుస్తుంది, విజయవాడలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది, అలాగే అమరావతి నిర్మాణం కావచ్చు, దీనికి సంబంధించిన సమస్యలు ఏంటనేవి ఇప్పుడు బయటకు వస్తాయనేది ఆయన చెప్పడం జరిగింది. దీంతోపాటు ముఖ్యంగా ఈ మార్గదర్శి ఇష్యూకి సంబంధించి కొద్ది కీలకమైన విషయాలు అయితే చెప్పాడు. మార్గదర్శి విషయంలో ఇప్పటికీ కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, సో ఆ సంస్థకి ఒక రూలు, మిగతా వాళ్ళకు ఒక రూల్ కాదు. ప్రజల డబ్బులతో వేరే వ్యాపారం చేయడానికి చిట్ ఫండ్ సంస్థలకి అర్హత లేదు, దానికి ఆ యాక్ట్ ఒప్పుకోదు. ఒకవేళ చేస్తారంటే అందరికీ ఇవ్వండి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో వేరే వ్యాపారం చేసినందుకు వాళ్ళకు కేసు, అదేవిధంగా ఎవరు కేసు పెట్టలేదు అంటున్నారు. సో ఎవరు పెట్టడం కాదు, మీరు అందరికీ డబ్బులు ఇవ్వడం కూడా కాదు ఇక్కడ పాయింట్. ఆ డబ్బుల్ని మీరు వేరేగా దుర్వినియోగం చేశారు, అది ఇక్కడ పాయింట్ అనేది ఆయన పాయింట్. సో ఆయన కరెక్ట్గానే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. గతం నుంచి కూడా దీన్నే చెబుతూ వస్తున్నారు. వాళ్ళేమో ఈ చట్టం మాకు కుదరదు, మేము అందరికీ ఇచ్చేసామని చెప్పేసి, వాళ్ళు లేదు మీరు తప్పు చేశారు, తర్వాత దాన్ని ఈ విధంగా రెక్టిఫై చేసుకున్నారు, కాబట్టి ముందు చట్టాన్ని ఉల్లంఘించినందుకైతే మీరు శిక్ష పడాల్సిందే, లేకపోతే అది అందరికీ వర్తించే చట్టంగా మార్చండి అని చెప్పేసి ఇది ఒక డిమాండ్ లాగా మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా అదే మాట్లాడారు. అయితే దీంట్లో ఈ నెల 11వ తారీఖు మళ్ళీ వాయిదా ఉంది ఈ కేసుకు సంబంధించి. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేయాలి అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం రాగానే మార్గదర్శి వైపు తీసుకుంటుంది స్టాండ్ అని మాకు తెలుసు. చంద్రబాబు గారు బయట అనేక విషయాల్లో నిజాయితీగానే ఉన్న, చట్టాలను అవలంబిస్తూ కరెక్ట్గా వాటి ప్రకారం వెళ్తూ ఉన్న, మార్గదర్శి విషయంలో మాత్రం ఆయన స్టాండ్ వేరేగా ఉంటుంది, వాళ్ళకు మద్దతుగా వెళ్ళిపోతాడు ఈజీగా అని నాకు తెలుసు అని చెప్పేసి ఉండవల్లి గారు అన్నారు. దాని ప్రకారమే ప్రభుత్వం కూడా పనిచేసిందట. వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిన ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదుని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది మార్గదర్శికి సంబంధించి. సో ఇట్లా చేశారు, ఇది సరైంది కాదు, మీరు 11వ తారీఖు వాయిదాకి అఫిడవిట్ వేయండి అని చెప్పేసి ఆయన ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు. సో చంద్రబాబు గారు ఈ విషయంలో ఇప్పుడు ఆ పత్రిక వాళ్ళకు చేసిన మేలు, వాళ్ళకుండే అండర్స్టాండింగ్, వాళ్ళకున్న కథ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి చొరవ అనేది ఆ ప్రభుత్వం తీసుకుంది. దాన్ని తప్పుబట్టే హక్కు కూడా అందరికీ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నది వాళ్ళని పెంచి పోషించే కొంతమందికి ఆసరా ఇవ్వడానికో, లేకపోతే వాళ్ళని బాగు చేయడానికో కాదు కదా. కాబట్టి ఏదైనా తప్పు ఉంటే అది కోర్టులు చెప్పాలి, కోర్టులు శిక్షలు వేయాలి తప్పితే ప్రభుత్వాలు ఈ విధంగా డబుల్ స్టాండర్డ్గా ప్రవర్తిస్తే దానికి కూడా ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకుంటాయి. సో ఇది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఉండవల్లి గారు ఈ విషయంలో చంద్రబాబు గారిని తప్పుపట్టారు. చంద్రబాబు చేసింది ముమ్మాటికి తప్పే, ఆయన ఎప్పుడు కూడా చట్టాలను కరెక్ట్గా పాటిస్తారు, కానీ ఈ విషయంలో మాత్రం తప్పే అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇదే కాకుండా జగన్ విషయంలో కూడా ఆయనకు ఒక అసంతృప్తి అయితే ఉంది. ఏంటి అసంతృప్తి అంటే, జగన్ తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఇదే అని చెప్పేసి ఒక తప్పునైతే చూపించాడు. అది ఏంటి ఆ తప్పు? కొంపదీసి ఇప్పుడు చంద్రబాబు గారిని అయితే సున్నితంగానే ఇప్పుడు విమర్శించాడు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా విమర్శిస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు, కాబట్టి చాలా సున్నితంగా విమర్శించాడు. జగన్ విషయంలో మాత్రం కొద్దిగా గట్టిగానే విమర్శించారు. గతంలో జగన్ని సపోర్ట్గా మాట్లాడి చంద్రబాబు గారిని విమర్శించిన ఉండవల్లి గారు ఇప్పుడు మాత్రం కొద్దిగా బ్యాలెన్స్గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. పేరుకి నేను ఏ పార్టీ కాదు, నేను ఎవరినైనా రాజకీయంగా తప్పులుంటే ప్రశ్నించగలను అని అంటున్నారు, కానీ ఇక్కడైతే కాస్త జాగ్రత్త పాటిస్తున్నట్టు కనపడుతుంది. జగన్ విషయంలో ఏమంటున్నారంటే, జగన్ తన జీవితంలో చేసిన రాజకీయ తప్పు ఒకే ఒకటి, అదేంటంటే చంద్రబాబు గారి మీద కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చేయించి దాదాపు 56 రోజులు పైగా జైల్లో పెట్టడం అని చెప్పేసి ఈ ఆరోపణ. ఆయన ఏదైతే స్కిల్ స్కామ్ ఉందో ఆ స్కామ్, అలాగే మరికొన్ని స్కాములు, మద్యమని అదని ఇదని దాదాపు 7 కేసులు చంద్రబాబు గారి మీద పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 56 రోజుల దాకా ఆయన జైల్లో ఉంచడం జరిగింది. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఒక్కసారిగా ఒక విజనరీ అరెస్ట్ అయ్యాడు, ఒక రాష్ట్రానికి సంబంధించిన గొప్ప నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి
అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. అది కూడా ఎలక్షన్లకు కేవలం 2 నెలల ముందు జరగడంతో చాలా తీవ్ర దుమారం అయితే రేగింది. సో ఇది ఒక నాయకుడిగా అప్పుడే ఆ టైంలోనే జగన్ మీద పూర్తిస్థాయి వ్యతిరేకత తీసుకొచ్చింది. కొద్దిగా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు, కొద్దిగా గొప్ప జగన్ మీద అసంతృప్తి ఉన్నా సరే కొన్ని మంచి పనులు జరుగుతూ ఉన్నాయిలే అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఈ సంఘటనతోటి ఒక్కసారిగా ఇటు తిరిగిపోయారు. సో అట్లా తనకు ఒక నెగిటివిటీ అయితే క్రియేట్ చేసుకున్నాడు జగన్. అయితే తనని మొదటి నుంచి కూడా ఒక క్రిమినల్ అనో, లేకపోతే అవినీతిపరుడనో, లేకపోతే ఇట్లా లక్షల కోట్ల రూపాయలు తిన్న వ్యక్తి అనో, జైలు పాలై వచ్చిన ఒక క్రిమినల్ అని చెప్పేసి రకరకాలుగా ఆయన మీద ఒక ప్రచారం జరుగుతూ ఉండటంతో ఇక ఈ లాభం లేదు అని చెప్పేసి జగన్ వ్యతిరేకులు తనని ఆ విధంగా ప్రచారంలోకి తెస్తున్న వాళ్ళు కూడా అరెస్ట్ అయితే ఇలాంటిది లేకుండా ఉంటుందన్న స్కెచ్ తోటి అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు ఇద్దరము క్రిమినల్సే, ఇద్దరి మీద కేసులు ఉన్నాయి, ఇద్దరము దొందే, ఇప్పుడు ఎలా విమర్శిస్తావు అన్నట్టు ఈయన ఛాలెంజ్ కావచ్చు. అంతే కదా, ఒక దొంగ ఇంకో దొంగ అనలేడు కదా, అంటే అట్లా అనే కథలు కూడా ఉంటాయి అనుకోండి. సో ఇలాంటి యాంగిల్ ఒకటి తీసుకొద్దామని చెప్పేసి ఆయన ప్రయత్నించాడు. కాకపోతే ఇక్కడ ఫెయిల్ అయ్యాడు ఆయన. సో ఎందుకంటే ఎలక్షన్ ముందే తేవడంతో ఎలక్షన్లో కూడా ఆయన దెబ్బ కొట్టడం ఈజీ అనుకున్నాడు ప్రచారానికి, వీటన్నిటికీ అది సాధ్యం కాలేదు. దీన్ని తప్పుపడుతూ ఉండవల్లి గారు, మీరు జగన్ తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఇదే అని చెప్పేసి ఆయన మెన్షన్ చేశాడు. సో మరి ఇప్పటిదాకా జగన్ కనీసం మోరల్ సపోర్ట్గా అన్న ఈయన వ్యాఖ్యలు ఉంటూ ఉండేవి, ఇప్పుడు మాత్రం అలా లేకుండా పోయాయి. సో ఇక భవిష్యత్తులో ఆయన వ్యాఖ్యలో ఇంకా ఏమైనా మార్పులు వస్తాయనే ఆసక్తి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. బహుశా టీడీపీ ప్రభుత్వం మార్గదర్శి ఇష్యూలో కాస్త దూరం జరగాలని ఈయన ఆశిస్తూ ఉన్నట్టుంది. అందువల్ల ఈ మాటల్లో కొద్దిగా చేంజ్ ఉందేమో అని అనిపిస్తుంది. అయితే ఇప్పటిదాకా రాజకీయంగా ఆయన ఎప్పుడూ ఒక పార్టీకి దన్నుగా నిలబడుతూ వచ్చిన దాఖలాలు డైరెక్ట్గా అయితే లేవు. ఆయన వైసీపీకి కొద్దిగా మద్దతుదారు అనేది అందరికీ తెలిసిందే. పైకి ఆయన ఏదో అంటాడు కానీ అది క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మార్గదర్శి ఇష్యూలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్నంత ఎక్కువగా గత ప్రభుత్వాలు కూడా ఏం పట్టించుకోలేదు. అటు ఆ గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వమే ఉంది, అది ఎప్పుడు లైట్ తీసుకుంటూనే ఉంది. ఇక వైఎస్ఆర్ ప్రభుత్వం అసలు మొదలుపెట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం కాబట్టి ఆయనకు ఉండే కన్సర్న్ ఎప్పుడు కూడా ఇటువైపే ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు అందులో కొంత చేంజ్ రావడానికి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసు అనేది ముఖ్యమైన విషయం అయితే, దీంతో పాటు ఇక జగన్కి రాజకీయ భవిష్యత్తు పూర్తి స్థాయిలో ఉంటుందా లేదా అనే డౌట్ కూడా ఇప్పుడు ఆయనకు వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లోకి జగన్ వెళ్తున్నా సరే ప్రజల నుంచి పెద్ద స్పందన కనపడటం లేదు. ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నా ఆ స్పందన పెద్దగా రాకపోవడం అనేది కాస్త ఆందోళనకరంగానే ఉంది ఆ పార్టీ శ్రేణులకి. దాంతోపాటు గతంలో మంత్రులుగా చేసి గొప్పగా విర్రవేగిన వాళ్ళు, అదేవిధంగా ప్రతిదానికి అంటే మంత్రిత్వ పదవులకు సంబంధించి కాకుండా వాళ్ళ శాఖలకు సంబంధించి కాకుండా పవన్ కళ్యాణ్ను మరొక వ్యక్తిని తిట్టడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇంత అన్యాయంగా వాళ్ళు చనిపోయే పరిస్థితి, అన్యాయంగా వరదల్లో కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంటే ఇప్పుడు వచ్చి వాళ్ళ పార్టీ కార్యకర్తలో లేకపోతే వాళ్ళు ప్రజల్ని పరామర్శిస్తున్న దాఖలాలు అయితే లేవు. సో ఇది ఇప్పుడు విమర్శలకి దారితీస్తూ వస్తుంది. అయితే దీంట్లో మరొకటి కూడా ఉంది, పవన్ కళ్యాణ్ గారు కూడా కనపడటం లేదు. సో ఆయన బయట ఎందుకు రావట్లేదు, ఆయన మీద ఇప్పుడైతే నిజానికి నిన్న బర్త్డే అయింది. సో బర్త్డే సెలబ్రేషన్లు కూడా ఆయన చేయలేదు. సో ఇలాంటి సందర్భంలో ఆయన వచ్చి మరి ప్రజలకు కనపడకుండా పరామర్శ లేకుండా ఏమైపోయిందని చెప్పేసి డౌట్ వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే పవన్ కళ్యాణ్ కనబడటం లేదు అని చెప్పేసి డైరెక్ట్గానే వీళ్ళు వ్యాఖ్యలు చేయడం, పోస్టర్లు అంటడానికి రెడీ అవుతున్నారట. సో ఇలాంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. అంటే ఈ వరదల్ని కూడా రెండు పార్టీల వాళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి వాడుకుంటున్నారు, కానీ ప్రజల్లోకి వెళ్ళి పనిచేయడానికి వాడుకోవట్లేదు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్న అంశం. సో దీంట్లో ఉండవల్లి గారి సంఘటన అయితే ఈ విధంగా మాట్లాడడం జరిగింది. సో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గురించి మాట్లాడితే ఆయన నెక్స్ట్ ఏదో స్టెప్ తీసుకోబోతున్నాడు అన్నట్టుగా ఓవరాల్ సినారియో కనిపిస్తుంది.